సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 79వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. శ్రీ ఆచార్య వెంకటేశ్వరులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా పరాపట్టారిక లలితా సహస్ర నామ స్తోత్ర సామాజిక దృక్పథ అవగాహన కార్యక్రమంలో యథాపూర్వంగా మనం ముందుకు వెళదాం. రక్షాకరి రాక్షసగ్ని, రక్షించేది అమ్మవారు. అంటే మనకి అన్ని విధాలుగాను రక్షణలు కల్పించేటటువంటి తల్లి. పిల్లల్ని తల్లి కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? కాబట్టి ఆమె జగన్మాత కనుక ఈ సృష్టిని అంతటినీ సృష్టించి, రక్షించి, పోషించి తానే పరిపాలించేటటువంటి మహారాజ్ని కనుక ఆ జగన్మాత రక్షాకరి. రాక్షసగ్ని అనేది కన్నా అంటే మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలని అగ్ని అంటే నశింపజేసేది. మనలో ఉండేటువంటి చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు, చెడు ఆలోచనలు దూరం చేసి మనని సక్రమమైనటువంటి మార్గం వైపు నడిపించేటువంటి తల్లి అని మనం రాక్షసగ్ని అంటాం. రామ రమణ లంపట, ఇందాక రమ అని చెప్పుకున్నాం, రమా రాకేందు వదన. ఇక్కడ రామ అంటాం అమ్మవారిని, అంటే రమించి తత్వము కలిగినటువంటిది అని మనం చెప్పుకోవాలి. ఏ రామ? రామ అంటే హృదయమునందు రమించేటటువంటిది. కాబట్టి ఎవరి హృదయంలో అంటే భక్తుల యొక్క హృదయంలో. కాబట్టి భక్తుల యొక్క హృదయాలలో అమ్మ వసిస్తూ హృదయ అని మనం చెప్పుకున్నాం కదా. ముని మానస హంసిక, హృదయ, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ముని మనస్సులలో, మునుల యొక్క మనస్సులలో అమ్మవారు ఉండి వారిని ముందుకు నడిపించేటువంటి, సాధనా మార్గంలో యోగులను ముందుకు నడిపించేటువంటి తల్లి అని మనం చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటూ అమ్మవారు మరొక విశేషం ఏమిటి అంటే, రామ అనడంలో ఉద్దేశం ఏమిటంటే నిత్య ఆనంద లక్షణంతో ఉండేటువంటి తల్లి. నిత్యానంద లక్షణంతో సలక్షణంగా ఉండేటువంటి స్త్రీని కూడా రామ అంటాము. రామ అంటే స్త్రీ అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ ఇందులో మనం చెప్పుకునేటప్పుడు ఈ ఎటువంటి కల్మషాలు లేనటువంటి స్త్రీ అని అర్థం. మొదటి అక్షరం రామాలో ఉన్నటువంటి రా అనేది కలుషాలను లేదా కల్మషాలను పోగొట్టి మనని పరిశుద్ధులను చేసేటువంటి అగ్ని బీజం. భువనేశ్వరి దగ్గర నుంచి అన్ని రకారంతోనే ప్రారంభమవుతున్నాయి చూడండి. రతిరూప, రతిప్రియ, రక్షాకరి, రాక్షసగ్ని, ఇక్కడ రామ, రమణలంపట. అంచేత మనని పరిశుద్ధం చేసేటువంటి భాను విద్య ఇది. అదే కదా చెప్తున్నాం, చంద్ర విద్య అయిపోయినది, భాను విద్య. సర్వాపద్ నివారణితో చంద్ర విద్య ముగిసింది. కాబట్టి ఇక్కడ ఈ రకార బీజంతో, అగ్ని బీజంతో మనం ఈ నామాలన్నీ చెప్పుకుంటున్నప్పుడు కల్మషాలను లేదా కలుషాలను మన నుంచి దూరం చేసేటువంటి తల్లి. అలాగే మకారం అనేది మలినాలను కడిగి వేసినటువంటి జలబీజం, జలతత్వం కలిగినటువంటి. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఆడుతూ పాడుతూ మనని ఆనందింపజేస్తూ తాను ఆనందిస్తూ ఉండేటువంటి తల్లి రామ అంటే. ఇటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఆ గృహం స్వర్గసీమ అనిపించుకుంటుంది అన్నమాట. కాబట్టి సహజ సిద్ధంగానే స్త్రీలకి ఈ లక్షణాలు ఉంటాయి. ఆనందింపజేయుట, ఆనందించుట అనేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి రమ్య అంటాం మనం. రంజని, రమణి, ఈ పదాలన్నీ కూడా ఒక మాలలో కూర్చున్నటువంటి ఒకే రకమైనటువంటి పదాలు. అమ్మవారి తాలూకా క్రీడా విలాస సంపన్నమైనటువంటి సంపన్నతను మనకి సూచించేటువంటి పదాలు అన్నమాట.
అమ్మవారి క్రీడాశక్తి, ఈ లీలామానుష రూపంతో అమ్మవారి ఈ విశ్వాన్ని ఎలా నడిపిస్తుందో, ఎలా ఒక ఆటలా సాగిస్తుందో ఈ నామాల ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. అందులో లక్షణాలు కలిగినటువంటి సల్లక్షణ స్త్రీ అంటే కులాంగన అనే నామం జ్ఞాపకం రావాలి. కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులరూపిణి, ఈ నామాలన్నీ మనకి అమ్మవారికి ఉన్నాయి కదా. కులాంగనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అంటే తాను సంతోషంగా ఉంటూ ఇతరులని కూడా సంతోషపరిచేటువంటి ఆహ్లాదిని లక్షణం కలిగి ఉండడం. అంతేకాదు వాతావరణాన్ని పవిత్రంగా ఉంచటం, గృహాన్ని పవిత్రంగా ఉంచటం, ఇవన్నీ కూడా కులకాంత యొక్క లక్షణాలు. కాబట్టి తాను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుతూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పవిత్రులుగా ఉంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి కులకాంతులందరికీ కూడా రామ అనే శబ్దానికి పర్యాయవాచి పదాలనే మనం చెప్పుకోవాలి. వాళ్ళకి రామ అనే పదం వర్తిస్తుంది. రమణ లంపట, రమణుడు భర్త పట్ల అనంతమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి తల్లి. సో అంచేత ఏ భార్య భర్తని ప్రేమించదు? కానీ ఇక్కడ లంపట అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో అమితమైనటువంటి అనురాగము కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకోవాలన్నమాట. సో అత్యంత సామ్య సంబంధం కలిగినది లంపటత్వం కలగడం అంటే. సాన్నిధ్యము, సామీప్యము రెండు వాంఛించేటువంటి తల్లి భర్త నుంచి. అందువలన ఆమె రామ రమణ లంపట. అందువలనే అమ్మవారేమో అర్ధనారీశ్వరి అయినది. శివునిలో అర్ధభాగం అయిపోయింది, సారూప్యం అయిపోయింది. ఇక సాన్నిధ్యము, ఈ సామీప్యము సమస్య లేదు. ఈ రెండు పదాలు అమ్మవారికి వర్తించవు అసలు. జనరల్గా మనం సాధారణంగా మాట్లాడు స్వామివారి శరీరంలోనే అమ్మవారి సగభాగమైనప్పుడు శ్రీకంఠ అర్ధ శరీరిని, శ్రీకంఠుని యొక్క అర్ధ శరీరం ఆమెదే. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా సంసారంలో ఒక శరీరంలో రెండు భాగాలుగా ప్రవర్తించినప్పుడు ఆ సంసారం సాక్షాత్ కైలాసమే. వారికి ఎటువంటి దుఃఖాలు వాళ్ళ దరి చేరవు. కష్టాలు రావండి మనిషి జీవితంలో కష్టాలు అసలు ఉండవా అనే క్వశ్చన్ మనం హేతుబద్ధంగా కానీ ఆలోచించినట్లయితే కష్టాలు రావని కాదు, కష్టాలు ఉండవని కాదు. వచ్చిన కష్టాలు వాళ్ళ మనస్సులకి తాకవు. అంటే వాటిని వారి మనస్సులని బాధ పెట్టేటంతటి తీవ్రత వాటికి ఉండదన్న. అది అమ్మ యొక్క లీల, ఆ రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా సంసారం అనేటువంటి ఈ రథాన్ని నడిపించేటప్పుడు ఒకరి ఆలోచనలు ఒకరు కేవలం కంటి చూపుతోనే గ్రహించగలిగేటటువంటి సాన్నిధ్యాన్ని పెంచుకోవాలన్నమాట. పరస్పర అనురాగాన్ని కలిగి ఉన్నట్లయితే అది ఏమిటది? శారీరకమైన సంబంధమే కాకుండా మానసిక సంబంధాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి అది అవుతుంది. ఈ రకమైనటువంటి అవగాహన అనేది భార్యాభర్తల మధ్య ఏర్పడుతుంది అనమాట. కాబట్టి రమణలంపట అంటే భర్త ఎక్కడ ఉన్నా సరే అక్కడే తాను కూడా ఉండాలి. ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలా వెళ్తున్నాడో, వెళ్ళిన పని ఏమైందో అని ఆలోచించేది. అంతేకాదు వెళ్ళినవాడు సక్రమంగా చేసుకొస్తాడనే నమ్మకం కూడా భార్యకు ఉండాలి. అలా ఉంది కాబట్టే హలాహలాన్ని కూడా పరమశివుడు మింగేస్తానంటే మింగేయండి. పోతన గారి పద్యాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాం. హలాహల భక్షణ కోసం వెళ్లే ముందు పరమశివుడు పార్వతీదేవిని చూశాడంట. నీవేమంటావని. అనుమతి అక్కడి నుంచి కావాలి, శక్తి కావాలి కదా. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. ఇప్పుడు ఆమె అంది ఏమనిది? ఇంగెడిది మహావిషమని, ఇంగెడివాడు ప్రాణవిపుండని, మేలని ప్రజకును ఇంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ప్రజలకి మేలవుతుంది, లోకాలన్నిటికీ కూడా మంగళం జరుగుతుంది కాబట్టి, శుభం జరుగుతుంది కాబట్టి తన ప్రాణనాథుడు, ప్రాణానికి ప్రాణమైనటువంటి భర్త కూడా ఆలాహలం అంతటి కాలకూట విషాన్ని
మింగుతానంటే మింగుమనే, మింగే, నీకేం ఇబ్బంది లేదు అంటే. భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి అంతటి కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మన వాడు బయటకు వెళితే ఈ రకంగా చేయగలడు, ఈ రకమైనటువంటి సామర్థ్యత కలిగి ఉన్నాడు కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం భార్యకు ఉండాలి. భార్య ఏ పని చేసినా సరే ఆవిడ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుందనేటువంటి విశ్వాసం భర్తకు ఉండాలి. ఆ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి అన్యోన్యమైనటువంటి అనురాగాన్ని పెంపొందింపజేసుకోవాలి. అది మానసిక బంధం అవుతుంది అన్నమాట. ఇటువంటి అన్యోన్యమైనటువంటి అనురాగం కొరవడడం వలనే సంసారాలు విచ్ఛిన్నమవుతాయి ఈ రోజుల్లో. ఇటువంటి అన్యోన్య అనురాగం కొరవడానికి మరొక చిన్న లోపం ఉంది. ఏమిటది? పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రాక్షరాలతో కలిగినటువంటి శ్లోకాలు చదువుతూ వివాహ సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా మంగళసూత్ర ధారణ ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో ఒకరి కంటిని ఒకరు దర్శించండి, ఒకరినొకరు చూసుకోండి అని చెప్తారు. చూపులు కలిసిన శుభవేళ అంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వారి చూపుల ద్వారా వారిలో ఉన్నటువంటి ఆత్మశక్తి ప్రసరించి తరంగ రూపంలో ఎదుటి వారిలోకి వెళ్ళి ఒక వలయం అనేది సంపూర్ణం అవుతుంది అక్కడ. ఆ సమయంలో మనం ఏంటంటే మన దృష్టిని ఏంటంటే కెమెరా వాళ్ళు లేకపోతే ఏంటంటే బంధువులు ఎవరో ఆకర్షించారు అనుకోండి, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ చూపులు నేను అటుపక్క తప్పిస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏంటవుతుందంటే మధ్యలో కట్ అయిపోతుంది, వలయం సంపూర్ణం కాదు. మానసికమైనటువంటి అవినాభావ సంబంధం అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంత ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని కేవలం ఫొటోస్ కోసం మనం వ్యర్థం చేస్తున్నామంటే దాని గురించి తెలియక, దాని విశేషం తెలియక. మన కన్నులే మనలో ఉన్నటువంటి శక్తి ప్రసార కేంద్రాలు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ అని ఆజ్ఞాచక్రంలో భూమధ్యంలో ఉన్నటువంటి అమ్మవారు 56 కిరణాలు వెదజల్లుతూ ఉంటుంది ఆజ్ఞాచక్రం నుంచి. మొత్తం మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండేటువంటి ఈ షట్చక్రాలు మొత్తం వెదజల్లేటటువంటి కాంతి పుంజముల యొక్క సంఖ్య 360. అంటే ఒక సంపూర్ణమైనటువంటి వృత్తం. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క సంఖ్య కలిగినటువంటి కిరణాలు వెదజల్లబడుతూ ఉంటాయి, ప్రసరిస్తూ ఉంటాయి. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కాబట్టి దాన్ని ఇంకా విస్తృతిలోకి మళ్ళీ మరోసారి పునశ్చరణం చేయట్లేదు. చరణం చేసుకోవడం వల్ల సమయం అనేది వ్యర్థమవుతుంది అనేటువంటి భావనతో అందుకు ఒకసారి గుర్తు చేసి వదిలేస్తుంది. కాబట్టి ఆజ్ఞాచక్రాంతరాలస్థ అయి ఉన్నటువంటి అమ్మవారు మీ యొక్క చూపుల ద్వారా పరస్పరం ఒకరికొకరికి వారి యొక్క ఆత్మ సంబంధాన్ని స్థిరపరిచేటువంటి గడియ, దానినే ముహూర్తము అంటారు. ఆ తర్వాత తాళి ఎప్పుడు కట్టిస్తారు ఏమిటి అనేది తర్వాత, దానికి అంత ప్రాధాన్యత లేదు. కానీ ఈ పాణిగ్రహణము మరియు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఇది వివాహ ఘట్టంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అందువల్ల రమణలంపట అని అమ్మవారిని అన్నారు అంటే ఆ అవినాభావ సంబంధం, మానసిక సంబంధం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పెంపొందాలి. ఒకరిపై ఒకరికి విశ్వాసం పెంపొందాలి. రామ రమణలంపటాయే నమః, రామాయే నమః, రమణలంపటాయే నమః అని మనం అమ్మవారిని ధ్యానిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అది ఏమిటవుతుందంటే అన్ని విషయాల్లోని విడదీయలేనటువంటి అవినాభావ సంబంధము, అవగాహన భార్యాభర్తలకి పెంపొందాలని సూచించేదే అర్ధనారీశ్వర తత్వం. భార్యని సగభాగం శరీరంలో భార్య అయినప్పుడు ఆమెకు తెలియకుండా ఈయన ఏం ఆలోచించలేడు కదా, ఈయనకు తెలియకుండా ఆమె ఏమీ ఆలోచించలేదు కదా. ఆలోచించలేకపోవడం అనేటువంటి అసమర్థత కాదు మనం ఆలోచించవలసింది. ఆయన ఏం ఆలోచించాడో అది ఆవిడకి తెలుస్తుంది, ఆమె ఏమి ఆలోచిస్తున్నదో ఈయనకి తెలుస్తుంది.
ఇరువురు కూడా పరస్పరము ఒకరికొకరు తమ యొక్క అభిప్రాయాల్ని పంచుకోవాలి అని తెలియజెప్పడమే అర్ధనారీశ్వర తత్వం. దాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కాబట్టి రామ రమణ లంపట అండర్లో ఉద్దేశం ఏంటంటే సకల సంలక్షణాలు కలిగినటువంటి ఆహ్లాదమైనటువంటి పవిత్రమైనటువంటి గృహ వాతావరణాన్ని మెయింటైన్ చేసేటటువంటి సాధారణ గృహిణి అని మనం చెప్పుకున్నా, రమణ లంపట అంటే భర్త పట్ల అభిమానము అనురాగము కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పుకున్నా, అంతర్గతంగా మానసికమైనటువంటి అభిమానం అనేది, మానసికమైనటువంటి అన్యోన్యత ఉండాలి. అది పెంపొందిన నాడు విడాకులు అనేటువంటి మాటే రాదు అసలు సంసారంలో. కాబట్టి అవగాహన ఉండాలి. మన ఆచార్యాలు సాంప్రదాయాల పట్ల సరైనటువంటి అవగాహన పిల్లల్లో కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే, పెద్దలదే. అలా కల్పించినప్పుడు వివాహాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా కాకుండా ఒక బాధ్యతగా పిల్లలు భావిస్తే, అటువంటి బాధ్యతగా అవగాహనతో వివాహ బంధంలోకి దిగినటువంటి పిల్లలు తప్పు చేయరు. ఎట్టి పరిస్థితుల్లోని సంబంధాన్ని పెంచుకోవడానికి వెంటనే ప్రయత్నించరు, ఆలోచిస్తారు. ఆ రకమైనటువంటి అవగాహన లేకుండా అదొక ఎంటర్టైన్మెంట్ అని, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చేయొచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అని చేయొచ్చు, ఆకాశంలో పందిరి వేసి మరీ చేయొచ్చు. కానీ అవగాహన లోపంతో చేసేటువంటి కార్యక్రమాలు ఎంత ఖర్చు పెట్టినా సరే వ్యర్థమే. మర్నాడే వీడింటికి వీళ్ళు, వాడింటికి వాడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన వివాహ వ్యవస్థ హిందూ ధర్మంలో ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రతని కాపాడవలసిన బాధ్యత మనందరిది కదా. కాబట్టి ఆ దృష్టిలో మనం ఉంచుకున్నట్లయితే ఈ నామ మహత్వం మనకు తెలుస్తుంది. ప్రతి నామంలోని కూడా సామాజిక దృక్పథంలో మనం లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే, మన సామాజిక జీవనంలో ఇందులోంచి తీసుకొని ఏమి మనం గ్రహించాలి, అది కదా అవసరం. ఇప్పటి ఉన్నటువంటి సమాజానికి కావాల్సింది ఏమిటి అనేది మన ముఖ్య లక్ష్యం. భక్తి అనేది మనసుకు సంబంధించినటువంటిది, కానీ అన్యోన్యత, ప్రేమ, అనురాగము, ఇష్టం అనేది ఈ లోకానికి సంబంధించి, సమాజానికి సంబంధించి. దానికి కాలంతో పని లేదు. ఏ కాలంలోనైనా సరే, ఏ యుగంలోనైనా సరే ఇవి కామన్, అందరికీ సమానంగానే ఉంటాయి, ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. భక్తి అనేది మానసిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అవగాహన, అన్యోన్యత, అనురాగము భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి, ఉంటాయి. వాటిలో ఏమైనా సంతులనం దెబ్బతింది అనుకోండి, సంసారం కల్లోలమైపోతుంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహించమని తెలియజేసేటువంటి నామం ఇది. కామ్య కామ కళారూప. అమ్మవారి తాలూకా మరొక లక్షణం ఏమిటి అంటే, కామ్య అంటే కోరదగినటువంటిది. ఎవరి చేత కోరదగినటువంటిది అంటే, ఎవరైతే శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారో, ఎవరైతే అమ్మ ఉపాసకులు ఉంటారో, ఆ యొక్క దేవి ఉపాసకులు, ఆ శ్రీ విద్యోపాసకులు, అమ్మ పదచరణాలని పట్టుకుని పూజించేటువంటి భక్తులు, ఆమెను జపించేటువంటి, ధ్యానించేటువంటి సాధకులు, వీరందరికీ కూడా కామించదగినది. అంతిమమైనటువంటి లక్ష్యం ఏమిటంటే అమ్మ యొక్క కరుణ. అమ్మ చరణారవిందాలు పట్టుకుని ఆమె కరుణ కోసం తప్పించేటువంటి వాళ్ళు వీరందరూ. కాబట్టి కామ్య, కోరదగినది. ఎవరి చేత కోరదగినది అంటే మనందరి చేత కూడా కోరదగినటువంటిది. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చెరామి అని వివాహ సమయంలో మనం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నామో, వాగ్దానం అక్కడ ప్రమాణం చేస్తున్నామో, ఇది భార్యాభర్తలిద్దరికీ సంబంధించినటువంటిది. మోక్షేచ అనేటువంటిది నాలుగుది ఏదైతే ఉందో, నాలుగవది భార్యాభర్తలు ఇరువురు కలిపి ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటూ మోక్ష సాధన కోసం మార్గాలు వెతుక్కోవాలి. అక్కడ కలిసి వెతుక్కోవడం అంటూ ఉండదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మోక్షాన్ని సాధించడానికి. ఎందుకంటే ధర్మార్థ కామాలని కలిసి సాధించిన తర్వాత మోక్ష సాధనకై ఎవరెవరు ఏమే విధంగా చేయాలి అనేది ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మళ్ళీ మరొకసారి స్ఫురణకి తెస్తున్నాను నేను. మనకి భాస్కర్ రాయలు వారు చెప్పినట్లు, శంకరాచార్యుల వారు చెప్పినట్లు, మనకి
సంసారం అనేటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి ధర్మార్థ కామాలని భార్యాభర్తలు ఇరువురు కూడా సక్రమంగా నిర్వహించి గృహస్థ ధర్మాన్ని నిర్వహించిన తర్వాత వారికి మోక్షం అనేది అలవోకగా వచ్చేస్తుంది. వాళ్ళు దానికోసం ప్రయత్నించక్కర్లేదు అని చెప్తారు. ఎలా అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక 4 మీటర్ల పొడవున్నటువంటి ఒక కర్ర తీసుకొని ఒక్కొక్క మీటర్ని కట్ చేసాం అనుకోండి. ఎన్నిసార్లు కట్ చేయవలసి ఉంటుంది? మొదటిసారి కట్ చేసావు, 2 ముక్కలైంది. రెండోసారి కట్ చేసావు, 3 ముక్కలైంది. మూడోసారి కట్ చేసావు, మొత్తం కర్ర 4 ముక్కలు అయిపోయింది. మళ్ళీ 4వసారి 4వ ముక్క కోసం కట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ మొదటిది ధర్మము, రెండవది అర్థము, మూడవది కామము. ఈ రెండింటినీ మనం సాధించగలిగితే గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్షం అనేది అమ్మవారు వాళ్ళకు అందిస్తుందంట. ఎంతో ఆదరంతో ఇంత చక్కనైనటువంటి ఉత్తమమైనటువంటి బాధ్యతాయుతమైన ఆశ్రమాన్ని మీరు సక్రమంగా నిర్వహించారు కాబట్టి మోక్షానికి మీరు అర్హులు. మనకి వేరే ప్రయత్నం మీరు చేయక్కర్లేదు. ఎక్కడో తపస్సు చేస్తే గానీ సన్యాసులకి యోగులకి అందనటువంటి పరబ్రహ్మ స్థితి, బ్రహ్మానంద స్థితి గృహస్థులకి అలవోకగా అందుతుంది అనమాట. కాబట్టి గృహస్థుడు వర్ణాశ్రమ ధర్మాలలో అందరికన్నా బాధ్యతాయుతమైన వాడు, అందరి చేత గౌరవింపదగిన వాడు, అందరికీ కూడా ఆశ్రయాన్ని కల్పించేటువంటి ఉన్నతమైన స్థానం గృహస్థాశ్రమం. కాబట్టి అలాంటి గృహస్థాశ్రమంలో ఉంటూ కోరదగినది ఏమిటి అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా కోరికలను తీర్చుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాలను పితృయజ్ఞం, దేవయజ్ఞం, అతిథి యజ్ఞం ఇవన్నీ కూడా చేస్తూ హృతయజ్ఞం ఇవన్నీ యజ్ఞాలు గృహస్థు నిర్వహించేటువంటి. పితృయజ్ఞం అంటే పితృదేవతలను మనం పూజించాం. అతిథి యజ్ఞం అంటే వచ్చినటువంటి అతిథులకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, కనీసం కూర్చోపెట్టడం, కాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వడం, వాళ్ళు తినడానికి ఏదైనా ఇవ్వడం, వాళ్ళని ఆదరించడం, అతిథి ఆదరణ. కాబట్టి దాన్ని ఒక యజ్ఞంగా చెప్పారు. కాబట్టి ఈ 4 యజ్ఞాలు గృహస్థు చేస్తూ ఉన్నప్పుడు యజ్ఞమునకు ఫలమేమి అంటే మోక్షము. ఎవరైనా సరే ఒక సోమయాజి లేదంటే ఒక వ్యక్తి యజ్ఞం చేశారు అనుకోండి, ఒక రాజుగారు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేయడానికి ఆయనకు ఆ ఫలమే వస్తుంది. కానీ గృహస్థు ఎటువంటి ఫలం ఆశించకుండా తన గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ ఈ 4 యజ్ఞాల్ని తన ధర్మంగా బాధ్యతగా నిర్వహిస్తే ఒక యజ్ఞమేమి 4 యజ్ఞములు చేసినటువంటి పుణ్యము గృహస్థికి వచ్చి ఆయన మోక్షానికి అర్హత సంపాదిస్తారన్నమాట. అటువంటి దంపతులకి మోక్షం కోసం వేరే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అదన్నమాట కామ్య కామకళారూప. కామకళ అమ్మవారికి సాక్షాత్తు ఆమెలో ఉంటుంది. ఆ రూపమే అమ్మవారు. అంటే కామేశ్వరుని యొక్క కళ. కళ అంటే కాంతి. కామేశ్వరుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో, కళ అంటే ఇక్కడ కాంతి అని అర్థం చేసుకోవాలి. కామేశ్వరునిలోని శక్తికి రూపం ఏది అంటే అమ్మవారి రూపం అన్నమాట. అంటే రూపుదాల్చిన కామేశ్వరుని యొక్క కళ అమ్మవారు. ఎలాంటి అంటే మళ్ళీ మరొకసారి వెనక్కి వెళదాం మనం. లలితా సహస్రనామం అంటే ముందుకు వెళుతూ వెనక్కి వస్తూ మళ్ళీ ముందుకు వెళుతూ వెనక్కి రావడం అనమాట. ఏది ఒక్కసారి ఇక్కడికి ఇది కట్ అయిపోతుందని ఏం లేదు. ఇది మాలామంత్రం కాబట్టి ఒకదానితో ఒకటి అనుబంధం అనేది ఉంటుంది. సృష్టి చేయడానికి ఏదైతే సంకల్పం మహాకామేశ్వరునికి కలిగిందో, కలిగిన వెంటనే పరమశివుడు కామేశ్వరుడు అయ్యాడు. ఆ సంకల్పం వలన మహాకామేశ్వరి రూపంతో అమ్మవారు అవతరించింది, ఉద్భవించింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఎవరి కళ అంటే మహాకామేశ్వరుని యొక్క సంకల్పం వలన ఉద్భవించిన తల్లి కాబట్టి ఆయన యొక్క కళయే కదా అమ్మవారు. కామ్య కళారూప. ఎవరి కామ్య కళ? పరమేశ్వరుని యొక్క కామ్య కళా రూపమే అమ్మవారు మహాకామేశ్వరి దేవి, శ్రీ లలితా పరాభట్టారిక. ఇది కదండి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ అవగాహన మనకు ఉన్నట్లయితే ఏ రూపంలో ఏ పేరుతో మనం ఏ దేవతని ఆరాధించినా సరే అందులో మనకి అనూచానమైనటువంటి నిరంతరాయమైనటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి ప్రకటితమవుతూ ఉంటుంది, మన స్ఫురణలోకి వస్తూ ఉంటుంది అన్నమాట.
అది సదవగాహన అంటారు. కాబట్టి ఇలా ఇక్కడ ఇందులో విశేషం ఏమిటంటే మంత్రశాస్త్ర పరంగా కానీ చూసుకున్నట్టయితే క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు. పంచప్రణవాల్లో క్లీం అనేది ఒకటి కదా. కాబట్టి ఈ క్లీం అనే అక్షరం కామ్యకళా బీజం. కాబట్టి క్లీం అనే అక్షరం బీజాక్షరంగా కలిగినటువంటి తల్లి కాబట్టి కామ్యకళారూప అని అమ్మవారిని అంటాం అని కూడా మనం సందర్భోచితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో కా, లా, ఈ మరియు బిందువు ఈ నాలుగు ఉన్నాయి. కాబట్టి ఈ నాలుగింటిలో కా, లా, ఈలను వదిలి నాలుగోదైన బిందువుతో కూడిన పదాన్ని, నాదాన్ని ఎవరు వింటారో వాళ్ళు అమ్మవారిని కామ్యకళగా దర్శించగలుగుతారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వస్తు. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.